ఇచ్చేత 16 కరెంట్ ఆఫీస్ 2 మా రాజుగారు ఒకటి ఎన్ని 19 అయ్యే తీసుకోండి నేను తీసుకుంటాను లేదా చంద్రబాబు ఉన్నాయి నేనా మోహన్ వాళ్ళ సంబరం కాదు ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు లేవాలి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్వామివారి పూజా కార్యక్రమం చేసుకోవాలి. రోడ్ల మీద తిరుగుతాం కాబట్టి భిక్షాకాలంలో కంపల్సరిగా స్నానం చేసి భోజనం చేయాలి. ఒకటికి వెళ్తే కాళ్ళు చేతులు పడుకోవాలి, నేత్రాలు పట్టుకోవాలి. దొడ్లో కాదంటే బట్టతో స్నానం చేయాలి. గొప్పమని ఇంట్లో చూడుకోకండి. పాత్ర వాళ్ళు పాత్రలో ఉంటారు కదా, స్వామిని రావద్దంటే అర్థం చేసుకోండి. ఆ మాట ఇంటికి రావాలని అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా సరే శవంగానే ఎదురైతే వెంటనే బోరింగ్ ఉంటే బోరింగు, ఏరుంటే ఏరు, చెరువుంటే చెరువు బట్టతో స్నానం చేసి సన్నిధానంలో వెళ్ళి విభూతి చదువు పెట్టుకొని కొంచెం విభూతి నోట్లో వేసుకోవాలి. తల్లి తండ్రి అప్పచెల్లుడు అన్నదప్పుడు చనిపోతేనే బాధ తీయాలి. బాధ వేసుకున్న తర్వాత పురుటి మైలు వచ్చిందనుకోండి, పురుటికి బాధకి సంబంధం లేదు. ఖర్జూరం చాప కానీ తాటి చాప కానీ వేసుకొని పడుకోవచ్చు. రంగు దుప్పటి కానీ నల్ల దుప్పటి కానీ కప్పుకోవచ్చు. చుట్టాబీని సిగరెట్లు కాల్చుకోండి. నోటంట కోపతాపాలు లేకుండా భక్తి మీది, శక్తి మీది, అయ్యప్ప మీది 40 రోజులు దీక్ష చేసి 40 పురోగరాలు ఎరువులు పట్టుకొని సాక్షాత్ అయ్యప్ప దర్శనం చేయాలి. వేసానంటే అయ్యప్ప సభ్యం చూడాలంటే మీరు చేసిన దీక్షను బట్టి అయ్యప్ప ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు అభిషేకం చేసుకోవడం వచ్చిన తర్వాత అంతవరకు మీకు అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండదు. భక్తి మీది, శక్తి మీది, శరణఘోష మీది చాలా జాగ్రత్తగా చేయాలి. కాళ్ళని చెప్పులు ఉపయోగించకూడదు, సినిమాలు చూడకూడదు. చాలా జాగ్రత్తగా చేయండి. మణిగంటలకు ఆకలి వేస్తే తినొచ్చు, బిస్కెట్స్ తినొచ్చు. మధ్యాహ్నం మణిగంటకి ఏమి తింటే అవి పెట్టచ్చు. ఎల్లుడిపాయ వంటి పదార్థాలు చెప్పండి. జ్ఞానముద్ర